సో కమ్, కేమ్, కమ్. సో వీటిని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో ఎన్ని రకాలుగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ కమ్ ఒక మీనింగ్ ఏంటి? రావడం. ఓకేనా? సో రావడాన్ని యూజ్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. నేను ప్రతిరోజు వస్తాను. ఐ కమ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు వస్తుంది. షీ కమ్స్ ఎవ్రీడే. నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను. ఐఎమ్ కమింగ్ నౌ. నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ టుమారో. మీరు ఇప్పుడు రావాలి. యూ షుడ్ కమ్ నౌ. అతను అక్కడికి రాగలడు. హీ కెన్ కమ్ దేర్. ఆమె అక్కడికి రాగలిగింది. షీ కుడ్ కమ్ దేర్. అతను అక్కడికి రావచ్చు. హీ మైట్ కమ్ దేర్. నేను చిన్నప్పుడు ఆ పార్క్కి వచ్చేవాడిని. ఐ యూస్ టు కమ్ టు ద పార్క్ ఇన్ మై చైల్డ్హుడ్. మీరు అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు కమ్ దేర్. నేను అక్కడికి రావాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు కమ్ దేర్. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ దేర్. ఆమె అక్కడికి రావాలనుకుంటోంది. షీ వాంట్స్ టు కమ్ దేర్. నాకు అక్కడికి రావాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ కమింగ్ దేర్. ఆమెకు అక్కడికి రావాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ కమింగ్ దేర్. నేను ఇప్పుడే వచ్చాను. ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడే వచ్చింది. షీ హ్యాజ్ కమ్ జస్ట్ నౌ. ఆమె అక్కడికి వచ్చింది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో కమ్, కేమ్, కమ్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్గా చెప్పవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.